హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న క్రమంలో ఉద్యమాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా ఓ పిచ్చి డైరెక్టర్ కెమెరామన్ గంగతో రాంబాబు అనే సినిమా తీశాడు. అతనే పూరి జగన్నాథ్. చిన్న బట్టలతో హీరో హీరోయిన్లకు మందు డ్రగ్స్ అలవాట్లు ఉన్నట్టు చూపించాడు. అతని సినిమాలేవి ఒక ఫ్యామిలీ థియేటర్లో కూర్చొని చూసే విధంగా ఉండవు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అసలుకే ఉండవు. కెమెరామెన్ గంగతో రాంబాబు తీసినాడే అతడికి వార్నింగ్ ఇచ్చి ఉంటే ఈనాడు ఇంతకు తెగించేవాడు కాదు. మార్ ముంతా చోట్ చింతా పాటలో కేసీఆర్ డైలాగ్ ను వాడడం సరికాదు. హీరోయిన్ కి సగం బట్టలు, హీరో కళ్ళు తాగుతున్నట్లు చూపించడం డైరెక్టర్ పైశాచిక ఆనందానికి నిదర్శనం. ఈ డైరెక్టర్ గాడికి ఎంత ధైర్యం! తెలంగాణ రాష్ట్ర సాధకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణను అగ్రపథాన నిలిపిన కారణ జన్ముడిని ఓ తాగుబోతు సినిమాలో చూపిస్తారా? నీ తాగుబోతు సినిమాల్లో ఆంధ్ర నాయకుల డైలాగులు పెట్టుకో. తెలంగాణ నాయకులంటే ఎందుకంత చిన్న చూపు? ఖబర్దార్ మిస్టర్ డైరెక్టర్, కేసీఆర్ డైలాగ్ ని పాటలోంచి తీయకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాం. పాటలోంచి డైలాగ్ తీసేసి కేసీఆర్ కి క్షమాపణ చెప్పాలి. ఇది తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కి చెందిన ఓ నేత ఆగ్రహ జ్వాలలు. రామ్ పోతినేని, కావ్య తాపర్ హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న సినిమా డబల్ స్మార్ట్ లోని సాంగే వివాదానికి కేరాఫ్ అయింది. ఆ సాంగ్ ని మీరిప్పటికే చూసే ఉంటారు. మార్ ముంతా చోట్ చింతా అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో హీరో కళ్ళు ముంత పట్టుకుని స్టెప్లు వేస్తుంటాడు. కరోనా సమయంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఏం చేద్దామంటావు మరి, ఇదెక్కడి దిక్కుమాలిన ప్రశ్న అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. అప్పటి నుంచి ఆ డైలాగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ డైలాగ్ పై వాట్సాప్ స్టిక్కర్లు కూడా వచ్చేశాయి. తెలంగాణ మారుమూల పల్లెల్లో కూడా సాధారణంగా మాట్లాడే పదంగా కేసీఆర్ డైలాగ్ మారింది. కేసీఆర్ కి సంబంధించిన ఈ డైలాగ్ ఒకటే కాదు. ఎంత ఇద్దామంటావు, ఓ లచ్చిద్దామంటావా? ఇదెక్కడి భావదారిద్ర్యం! ఇలాంటి ఎన్నో డైలాగులు ఫేమస్ అయ్యాయి. ఆయన తెలంగాణ యాసలో మాట్లాడేటప్పుడు వచ్చే పదాలు ట్రెండ్ అయ్యేవి. అయితే వీటిలో నుంచి ఓ పదాన్ని తన సినిమాలోని పాటలో వాడుకున్నాడు పూరి జగన్నాథ్. ఇది తెలంగాణ సాధకుడిని అవమానపరిచినట్లేనని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు. వాడటంలో తప్పేముందని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఈ వాదనల్లో నిజాలేంటో ఇప్పుడు నిగ్గు తెలుద్దాం. అదే సమయంలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కాంట్రవర్సీ గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మన వీడియోలను కొండంత మంది చూస్తుంటే గోరంత మందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మన ఛానల్లో వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా యంగ్ హీరో రామ్ పోతినేని పూరి కాంబోలో డబల్ స్మార్ట్ సినిమా రాబోతోంది. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావచ్చింది. మూవీ ప్రమోషన్లలో భాగంగా మార్ ముంతా సాంగ్ విడుదల చేసింది మూవీ టీం. ఈ సాంగ్ కళ్ళు కాంపౌండ్ సెట్ వేసి షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో హీరో హీరోయిన్లు రామ్, కావ్య తాపర్ కళ్ళు సీసాలు పట్టుకొని చిందులేస్తుంటారు. పాట మధ్యలో ఏం చేద్దామంటావు మరి అనే కేసీఆర్ డైలాగ్ ను వాడారు. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే 5 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. మార్ ముంతా చోట్ చింతా పాటలో కేసీఆర్ హుక్ డైలాగ్ ని కావాలనే పూరి జగన్నాథ్ పెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా మణి శర్మ సంగీతం అందించారు. పాట రచయిత కాసర్ల శ్యామ్ పైన కూడా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడైన కాసర్ల శ్యామ్ కేసీఆర్ హుక్ లైన్ పెట్టించడం ఏంటని ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా విషయాన్ని కూడా బీఆర్ఎస్ తీస్తోంది. అప్పట్లో కూడా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఓ రాజకీయ నాయకుడికి రిపోర్టర్ కు మధ్య జరిగే కథ అని పూరి ముందే చెప్పారు. కానీ సినిమా విడుదలయ్యాక
తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ఉందని పలువురు తెలంగాణ వాదులు అప్పట్లో ఆందోళన చేశారు. కానీ సినిమా విడుదలయ్యాక తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ఉందని పలువురు తెలంగాణ వాదులు అప్పట్లో ఆందోళన చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్రలకు తెలంగాణ నాయకులను అన్వయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర తెలంగాణ వాదులు ఆందోళనలు చేయడంతో పెద్ద రచ్చే జరిగింది. ఈ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా డైలాగులు ఉన్నాయనే చర్చ జరిగింది. ఆ డైలాగ్స్ ని వెంటనే తొలగించకపోతే పూరి జగన్నాథ్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వమంటూ నిరసనలు కూడా చేశారు. ఫైనల్ గా పూరి ఓ మెట్టు దిగి తెలంగాణ వాదులను నొప్పించిన డైలాగులు డిలీట్ చేయడంతో ఆ వివాదానికి కాస్త ఫుల్ స్టాప్ పడింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా పూరి జగన్నాథ్ తీరు మారలేదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి తన పైత్యాన్ని చాటుకున్నాడని మండిపడుతున్నారు. ఈ పాటలో కేసీఆర్ హుక్ లైన్ ను దురుద్దేశపూర్వకంగానే పెట్టారనే వాదనలు చేస్తున్నారు. ఈ పాటకు మ్యూజిక్ అందించింది మణిశర్మ కాగా రాసింది కాసర్ల శ్యామ్. సినిమా పాటల విషయంలో దర్శకులదే ఫైనల్ నిర్ణయం ఉంటుంది. డైరెక్టర్ ఓకే చేసిన తర్వాతే పాటను విడుదల చేస్తారు. సాధారణంగా మ్యూజిక్ సిట్టింగ్స్ లో దర్శకుడు, సంగీత దర్శకుడు, గీత రచయిత పాలు పంచుకుంటారు. దర్శకుడి సూచనల మేరకే మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ పాటలో మార్పులు చేస్తారు. అంటే ఈ పాటలోని హుక్ లైన్ పూరి నిర్ణయం మేరకే పెట్టారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కాసర్ల శ్యామ్ తో పాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కూడా తెలంగాణ వాడే కావడంపై బీఆర్ఎస్ శ్రేణులు కోపంతో ఉన్నారు. మరి నిజంగానే ఈ సినిమాలో కేసీఆర్ ని అవమానించారా అంటే ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, కేసీఆర్ డైలాగ్స్ అన్నింటినీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వాడేస్తున్నారు. రెండు, పాట మొత్తం ఓ కళ్ళు కాంపౌండ్ సెట్లో జరిగినట్లు మనకు అనిపిస్తోంది. సోషల్ మీడియాలో వాడినప్పుడు అబ్జెక్షన్ చెప్పని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడెందుకు అబ్జెక్ట్ చేస్తున్నారని పూరి అభిమానుల వాదన. అయితే తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, సీఎంగా 9.5 ఏళ్లు పనిచేసిన వ్యక్తికి సంబంధించిన మాటలను ఓ కళ్ళు కాంపౌండ్లో పాట కోసం వాడడం అనేది తప్పు. అసలు కేసీఆర్ డైలాగ్లే వాడడం తప్పు అనేది సరికాదనేది నా భావన. సోషల్ మీడియా వచ్చాక పొలిటీషియన్ల హావభావాల్ని చూస్తూనే ఉన్నాం. దేశాధ్యక్షులు, రాష్ట్రపతులు, ప్రధానులను సైతం సోషల్ మీడియాలో తెగ వాడేస్తున్నారు. ఇది నెవర్ ఎండింగ్ టాపిక్. కానీ కేసీఆర్ డైలాగ్ ని ఓ కళ్ళు కాంపౌండ్ లొకేషన్ లో పాట కోసం వాడటం అయితే తప్పనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఈసారి కూడా పూరి ఓ మెట్టు దిగి కేసీఆర్ డైలాగులు తీసేస్తారా లేదా అనేది చూడాలి. మరి ఈ వివాదంపై మీరేమనుకుంటున్నారు? పూరి చేసింది కరెక్టేనా? కామెంట్ చేయండి. ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్, మూవీస్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.